నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌కి, అలాగే పీఎంఎస్‌కి, అలాగే ఎస్ఐఎఫ్స్‌కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారండి. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే మనందరికీ తెలుసు. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే ఒక 15 ఇయర్స్ హారిజన్ ఉంటే గాని మనకు మంచి రిటర్న్స్ రావు. మనందరికీ తెలుసు 15 1 crore అంటారు. అంటే ₹15,000 పర్ మంత్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వెళ్తే 15% రిటర్న్ గనుక మనం తెచ్చుకోగలిగితే అప్పుడు మనకి 15 ఇయర్స్‌లో 1 crore వస్తుంది అని. కానీ చూస్తే గత 2011 నుంచి చూస్తే 2026 దాకా అంటే గడిచిన 15 ఇయర్స్ కనుక డేటా తీసుకొని చూస్తే అందులో చాలా మటుకు కోటీసులు అవ్వలేకపోయారండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ చాలా దారుణంగా రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అంటే మనందరికీ తెలుసు లార్జ్ క్యాప్ అంటే చాలా ఆల్రెడీ స్టార్ట్ చేసిన కంపెనీస్ ఉంటాయి. అంటే బిగ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఐటీసీ లాంటివి. సో అవి మనకేంటంటే స్టెబిలిటీ ఉంటుంది కానీ రిటర్న్స్ అయితే బాగా రావు. సో అలా చూస్తే మీకు లార్జ్ క్యాప్ కంపెనీస్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేకపోయినాయి. అలాగే చూస్తే ఈవెన్ మిడ్ క్యాప్ ఒకటే మాత్రం ఒక ఆశాజనకంగా అయితే మనకు వచ్చిందండి. మరి రిటర్న్స్ అయితే చూస్తే 16%, 18% దాకా రిటర్న్స్ వచ్చాయి. అలాగే స్మాల్ క్యాప్ మనకి బాగానే కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేసింది. అది కూడా 15% అరౌండ్ అయితే రిటర్న్ ఇచ్చింది. కాకపోతే ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మల్టీ క్యాప్ కానివ్వండి, కాంట్రా, ఫోకస్ ఫండ్స్ అవన్నీ కూడా రిటర్న్స్ అయితే ఇవ్వలేకపోయినాయి. సో దారుణంగా ఏంటంటే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. మనం గనక సుదీర్ఘంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక లాంగ్ టర్మ్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో కోటీశ్వరులు అవ్వచ్చు అనుకుంటారు. సో చూడండి, మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక ఎక్కువ మంది కోటీశ్వరులు అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అంటున్నామో మనం లాంగ్ టర్మ్‌లో ఎక్కువ మంది వెయిట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే రకరకాల ఈ పొజిషన్స్ మారిపోతున్నాయి లైఫ్‌లో. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా ఎక్కువ ఎక్స్‌పెండిచర్ వస్తుంది మిడిల్ ఆఫ్ ద టెన్యూర్‌లో. సో 15 ఇయర్స్ అనేది చాలా లాంగ్ టర్మ్. సో అది కాకుండా ఏదైనా షార్ట్ టర్మ్‌లోనే రిటర్న్స్ రావాలి అంటే అంత లాంగ్ టర్మ్ కాకుండా మనం షార్ట్ టర్మ్‌లోనే కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే కనుక ఎస్ఐఎఫ్ అనేది కొత్తగా వచ్చింది. మనకి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఒక హోమియోపతి మెడిసిన్ అనుకుంటే ఈ షార్ట్ టర్మ్‌లో ఉన్న ఎస్ఐఎఫ్ ఏంటంటే మనకి కొంచెం ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది. దీనికి ఒకటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే మినిమమ్ వచ్చి 10 లాక్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఫస్ట్ ఇనిషియల్‌గా. తర్వాత కావాలంటే మనం ₹10,000 ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీంట్లో ఏమైందంటే మనకి ఇన్ని ఫండ్స్‌లో చాలామంది చూడండి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఆప్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏది తీసుకోవాలో అర్థం కాక కన్‌ఫ్యూజన్‌లో పడిపోతున్నారు. కొంతమంది కాంట్రాలో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి, మల్టీ క్యాప్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఫ్లెక్సీ క్యాప్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఎప్పుడైనా మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు భయపడిపోయి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, అలాగే మల్టీ అసెట్ ఫండ్ అని చెప్పి, గోల్డ్ ఫండ్స్ అని చెప్పి, థీమాటిక్ ఫండ్స్ ఇట్లా ఫండ్స్ ఎక్కువ అయిపోవడంతో ఏంటంటే వాళ్ళకి అర్థం కాక ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో రకరకాల ఫండ్స్ తీసుకోవటం. ఎవరి పోర్ట్‌ఫోలియో తీసినా కూడా దగ్గర దగ్గర ఒక 5 ఫండ్స్, 10 ఫండ్స్, 15 ఫండ్స్, 16 ఫండ్స్ ఉన్న వాళ్ళని కూడా చూసామండి. సో అంతన్ని ఫండ్స్ పెట్టుకోవడం వల్ల కేవలం ఏమైందంటే మార్కెట్‌లో రిటర్న్స్ అనేవి భారీగా పడిపోవడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగా 1 crore అయితే రావట్లేదు. హార్డ్‌లీ 60 lakhs, 20 lakhs, 80 lakhs వచ్చి ఆగిపోతున్నారు. సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ అంటుంటాం కానండి, లాంగ్ టర్మ్‌లో చాలామంది చూస్తే డేటా తీసుకుంటే ఎక్కువ మంది కన్సిస్టెంట్‌గా ఉండేవాళ్ళు లేరు. ఆఫ్టర్ 5 ఇయర్సే 50% డ్రాప్ అయిపోతున్నారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇంకా 70% డ్రాప్ అయిపోతున్నారు. చివరిదాకా ఉన్నది ఓన్లీ 30% ఉంటున్నారు. వాటిలో కూడా కోటీశ్వరులు అవుతుంది మాత్రం అమాంతంగా ఓన్లీ 5% మాత్రమే అవుతున్నారు. సో అందుకనే మనకేంటంటే దానికి రీప్లేస్ చేస్తూనే మనకి ఎస్ఐఎఫ్ వచ్చిందండి కొత్తగా. సో ఎస్ఐఎఫ్స్‌లో ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది. ఏదైతే మీకు కోటీశ్వరులు చేసే ఆప్షన్ ఉంటుందో, ఎలాంటి ఫండ్స్ ఉన్నాయో, సో ఒక పర్టిక్యులర్ ఫండ్‌లో మనం ఎక్కువ శాతం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు అత్యధిక లాభం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకేంటంటే మనం 10 ఇయర్స్, 15 ఇయర్స్ కాకుండా ఈవెన్ 8 ఇయర్స్‌లో కూడా 1 crore తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అందుకనే ఎస్ఐఎఫ్స్ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ లాంటిది అంటున్నాము. మన దగ్గర కనుక 50 lakhs అమౌంట్ ఉంది అంటే మాత్రం పీఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే పీఎంఎస్‌లో చూస్తే మీకు గణనీయంగా 4.5 to 5 ఇయర్స్‌లోనే మనకి 1 CR అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో చాలా మటుకు కన్ఫ్యూజన్ అని ఉండదు. సింగిల్‌గా ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. మనకు తెలుసు ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయో మార్కెట్‌లో. దగ్గర చూస్తే 7 స్ట్రాటజీస్ ఉన్నాయి పీఎంఎస్‌లో. కొన్ని లార్జ్ క్యాప్ స్ట్రాటజీ ఉంది. అందులో పెట్టడం వేస్ట్. ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ రావు మనకు తెలుసు. అలాగే మొమెంటమ్ ఉంది. మొమెంటమ్ హై రిస్క్, హై రిటర్న్ రివార్డ్ ఇస్తుంది. అది మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నప్పుడైతే ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ ఇస్తుంది. అలాగే బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు కొంచెం అమాంతం పడే అవకాశం కూడా ఉంది. సో మొమెంటమ్ వల్ల ఏంటంటే హై రిస్క్, హై రిటర్న్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం సెకండ్ ఆప్షన్‌గా తీసుకోవాలి. సో అలా చూస్తే కాంట్రా ఉంది. కాంట్రా కూడా మీడియంగా ఉందండి. సో ఇందులో బాగా పనికొచ్చేవి ఏంటంటే మనకి మిడ్ అండ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీ అయితే ఉన్నాయో మనకి అవి చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. అలాగే కోర్ అండ్ శాటిలైట్. సో ఈ కోర్ అండ్ శాటిలైట్ స్ట్రాటజీ ఫాలో అయ్యే పీఎంఎస్‌లు కానియండి, అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్‌లో వచ్చిన పీఎంఎస్‌లు కానియండి, షార్ట్ టర్మ్‌లోనే అత్యధికంగా ధనవంతులు అయితే చేస్తున్నాయి. సో ఇదండి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్తే మాత్రం లాంగ్ టర్మ్ అంటున్నాం కాబట్టి అక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అంతకాలం వెయిట్ చేయకుండా డ్రాప్ అయిపోతున్నారు మధ్యలోనే. వాళ్ళు అనుకున్న కోటి ఏదైతే ఉందో రీచ్ కాకుండానే మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. సో కాబట్టి మనకు ఎస్ఐఎఫ్స్, పీఎంఎస్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తున్నామండి. రాబోయే 2045 కల్లా కూడా ఇండియా మొత్తం కూడా ఎక్కువ మంది ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను. థాంక్ యూ.